టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఓరియంటెడ్ కంటెంట్తో దూసుకుపోతుంది. రీసెంట్గా సిటడెల్ హనీ బన్నీ సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. హిట్ టాక్ అందుకుంది. ఈ జోస్తో మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఓ లుక్ ఏంటి? ఏం మాయ చేసేవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సమంత. తొలి సినిమాతోని తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ మేకర్స్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరిగా నిలిచారు. మరోవైపు హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహ బంధం 3 నెలల ముచ్చటగా మారింది. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో ఇండస్ట్రీనే కాదు, మూవీ లవర్స్ కూడా ఫీల్ అయ్యారు. సమంత తన పర్సనల్ లైఫ్లో ఓడిపోయినా తన ప్రొఫెషనల్ లైఫ్లో జెట్లా దూసుకెళ్తుంది. విడాకుల అనంతరం టాలీవుడ్కు దూరంగా ఉంటూ బాలీవుడ్కు దగ్గరైంది. వెబ్ సిరీస్పై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే సమంత తమిళ స్టార్ హీరో విజయ్తో మరోసారి నటించడానికి రెడీ అవుతుందట. గతంలో సమంత విజయ్తో కలిసి 3 సినిమాల్లో నటించింది. అవి కత్తి, తేరి, మెర్సల్ సినిమాలు. ఈ సినిమాలో విజయ్ సరసన నటించింది సమంత. 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. వీరిద్దరూ నటించిన ఏ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేయలేదు. ఇక తాజాగా 4వసారి దళపతి విజయ్ నటిస్తున్న 69వ సినిమాలో కూడా సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి వినోద్ దర్శకత్వం వహించనున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాని చివరి సినిమా. బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమితా బైజు, మోనిషా బ్లెస్సీ నటిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సినిమాలోని మెయిన్ రోల్లో సమంతను తీసుకున్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటివరకు సమంత, విజయ్ సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2025లో ఈ సినిమా విడుదల కాబోతుంది. రాజకీయ నేపథ్యం తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. 2026 ఎన్నికలకు ఈ సినిమా విజయ్కి ప్రచార వ్యూహం అవుతుందని అనుకుంటున్నారు.